ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేపట్టిన విశ్వరూప మాదిగల మహాపాదయాత్ర ఆలంపూర్ నుండి మొదలై హైదరాబాద్ బాలాపూర్లో ముగిసింది. బాలాపూర్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బొర్రా రవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు అడుగడుగున మందకృష్ణ మాదిగకు నీరాజనం పలికారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చేపట్టేంత వరకు తమ దీక్ష ఆగదని మీడియాకు తెలిపారు. వర్గీకరణ కోసం జరుగుతున్న ఈ సుదీర్ఘ పోరాటానికి న్యాయమైన ముగింపు పలకాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. అందుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం 29 సంవత్సరాలు జరుగుతుంది. ఉద్యమం మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ సాధారణ కార్యకర్త మొదలుకొని దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి వరకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూనే మాట్లాడుతూ వస్తున్నారు. అందుకు వాళ్ళ హామీలు సాక్ష్యం, అంతకుముందు వాళ్ళు రాసిన లేఖల సాక్ష్యం, పార్టీ మేనిఫెస్టోల సాక్ష్యం, చేసిన తీర్మానాల సాక్ష్యం. కేంద్రంలో ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ బీజేపీకి ఉంది. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక మొదటి విడత, రెండో విడతగా జరుగుతున్న ఆయన పరిపాలనలో జీఎస్టీ మొదలుకొని మొన్నటి మహిళా బిల్లు వరకు అన్ని బిల్లులను పాస్ చేసుకునే శక్తి, పలుకుబడి, బలం బీజేపీకి ఉంది. ఇక చేయాల్సింది మిగిలింది ఎస్సీ వర్గీకరణ అంశం మాత్రమే. పార్లమెంట్లో బిల్లు పెట్టడం కోసం జరిగే ప్రక్రియలో వచ్చే నవంబర్ శీతాకాల సమావేశాలు చాలా కీలకం. శీతాకాల పార్లమెంట్ సమావేశాల అనంతరం మళ్ళీ పార్లమెంట్ రద్దు అవుతే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడానికి అవకాశం ఉన్నది. అందువల్ల వర్గీకరణకు అనుకూలం అంటున్న బీజేపీ పెద్దలు తమ చిత్తశుద్ధిని, నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అందుకు నవంబర్లో జరగబోయే శీతాకాల సమావేశంలోనే బిల్లు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక వైపు వర్గీకరణకు సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది. మొదటి నుంచి కాంగ్రెస్ కూడా వర్గీకరణకు అనుకూలం అంటుంది. కానీ గతంలో వాళ్ళు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు వర్గీకరణ చేయలేదు. చేస్తామని చెప్పి చేయలేకపోయారు. 9.5 సంవత్సరాల ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్కరోజు కూడా వర్గీకరణ అంశాన్ని కేంద్రంలో పార్లమెంట్లో ప్రస్తావించలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా ప్రతిపక్ష పార్టీ బాధ్యత కూడా నెరవేర్చాలని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల హోదాల్లో మల్లికార్జున ఖర్గే గారు, గతంలో వర్గీకరణకు అనుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ గారు ఒక బహిరంగ లేఖ రాయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో పార్లమెంట్లో నవంబర్లో జరిగే పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి పెట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో తెలంగాణను పరిపాలిస్తున్న కేసీఆర్ గారు వర్గీకరణకు సానుకూలమని మాట్లాడడం కాదు, తీర్మానం చేసి చేతులు దులుపుకోవడం కాదు. నవంబర్ 6, 2017 నిండు శాసనసభలో కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి వర్గీకరణ సమస్య పరిష్కారం కావడానికి తోడ్పాటును అందిస్తున్న కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆ హామీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం నొప్పించి బిల్లు పెట్టించే విషయంలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చొరవ తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
అంతిమంగా వర్గీకరణకు అనుకూలం అంటున్న వాళ్ళు వాళ్ళ బాధ్యతలను నెరవేర్చాలని కోరడం కోసమే ఈ ప్రయత్నం. బీజేపీకి అధికారం ఉన్నది, వాళ్ళు అనుకూలం అంటుండ్రు, బిల్లు పెట్టాలి. కాంగ్రెస్ అనుకూలం అంటుంది, కేంద్రానికి లేఖ రాయాలి. బీఆర్ఎస్ అనుకూలం అంటుంది, కేంద్రం వద్దకు అఖిలపక్షం తీసుకెళ్ళాలి. ఇవి మా గొంతెమ్మ కోరికలు కాదు. వర్గీకరణకు అనుకూలమని మాట్లాడే పార్టీల పెద్దలకు వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడం కోసమే ఈ ప్రయత్నం. ఏది ఏమైనా ఎన్నికలకు ముందు మాదిగల ఆవేదన, మాదిగల బలమేందో, వర్గీకరణ సాధించుకోవడానికి ఉండబడే సంకల్ప బలమేందో నిరూపించడమే లక్ష్యంగా నవంబర్ మొదటి వారంలో మాదిగా ఉపకులాల విశ్వరూప మహాసభ జరగబోతుంది. ఆ విశ్వరూప మహాసభను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం నుంచి ప్రతి వ్యక్తి తరలి వచ్చి ఆ విశ్వరూప మహాసభను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదాని. ఇప్పటి నుంచే అందుకు కావాల్సిన తరలి రావడానికి కావాల్సిన అన్ని శక్తులను కూడా కట్టుకొని విజయవంతం వైపు నడవాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎన్నికల సందర్భంగా ఎంఎస్పీ ఒంటరిగా పోటీకి ఏమన్నా సిద్ధమా, లేకపోతే నేను ఇప్పుడు వర్గీకరణ అంశం మీద ప్రధాన దృష్టి పెట్టేశాము. సభ తర్వాత నిర్ణయాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.